అయితే చెప్పండి అన్నయ్య, తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర అంత పవిత్రమైన ప్రదేశంలో లడ్డుని మాంసం యొక్క నూనెను ఉపయోగించి తయారు చేస్తున్నారని చెప్పి దీని పట్ల నారా లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఇలాంటి ప్రసాదం తయారు చేశారు అంత పవిత్రపు ప్రదేశంలో అని చెప్పి చాలా సీరియస్గా తీసుకున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళకి తక్కువ రేటుకి 300కి ఎంత ఇచ్చిండ్రంట, 500కి 300కి ఇస్తే ఇంకా వాళ్ళు పంది కొవ్వుతోటి ఆవు కొవ్వు వాటితోటి లడ్లు తయారు చేశారని కమిటీ ఏదో చెప్పింది. అది తక్కువ రేటుతో ఇప్పుడు 500 అయ్యా కాడ 300 చేస్తే అంతే కదంటన్నా. దాని రేటు దేవుడి కాడ కూడా అట్లా చేస్తే అట్లా అని వీళ్ళు కమిటీ వల్ల తేలింది. సార్ దీనివల్ల నేనేం చెప్తానంటే ఇది చాలా అన్యాయం అని నేను అనుకుంటున్నది. ఎందుకంటే ఇది పవిత్రమైన వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కదా. ఇది అందరికీ ప్రతి రాష్ట్రం అందరూ జనం ఆడికి వస్తారు. దీన్ని పవిత్రాన్ని అది సర్వనాశనం చేశాడని నేను అనుకుంటున్నది. ఇది దీని మీద ఎంక్వైరీ వేసి దీన్ని చేసిన వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని కేసు పెట్టి వాళ్ళని చేయాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది దేవుడి కాడ కూడా ఈ మాదిరి చేశారంటే ఇది చాలా తప్పు అనేది నేను నా అభిప్రాయం. ఎందుకంటే కొరవదంటే నువ్వు ఇసుకని ముందని ఇంకా వేరే అది చేసావు, అది వేరే విషయం. అది ఎందుకంటే అది పక్కన ఇచ్చింది. ఇది భగవంతుడి కాడే నువ్వు ఇటు చేసావంటే ఇంకా నా మనుషులు నువ్వు పెద్ద చేయటం అనేది ఇది అందరూ అనుకోవాల్సిన విషయమే. దీనివల్ల మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా దీన్ని ఖండించాలని చెప్పి నేను అంటున్నా. సరే, అయితే ఇకపోతే చెప్పండి అన్నయ్య, తెలుగుదేశం ప్రభుత్వం అంటే వాళ్ళ పరిపాలన మొదలయ్యి 100 రోజుల్ని పూర్తి చేసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రభుత్వ పనితీరు? టీడీపీ ప్రభుత్వం వారికి బ్రహ్మాండంగా. ఎందుకంటే నేనేమంటానంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఏ దాని మీద ఎక్కువగా జనం ఇబ్బంది పడుతున్నారంటే ఒక ఇసుక మీద ఇబ్బంది పడుతున్నారు. కొరవది ఈ 100 రోజులలో బ్రహ్మాండంగా ఉంది అని అనుకున్నది. ఎందుకంటే ఇప్పుడు క్యాంటీన్లు వదిలినాడు, అన్నం క్యాంటీన్ వదిలినాడు, బ్రహ్మాండంగా ఉంది. పోతే ఇంకా అన్ని వసతులు బాగానే ఉన్నాయి. పోతే ఏంటంటే జనాలు ఇప్పుడు మాలాంటి కూలి పనులు చేసుకున్నాడు కదంటే ఒక ఇసుక అనేది ఒకటి డిమాండ్. అది మటుకు కంపల్సరీగా అది తొందరగా వదలాలని నేను అంటుండేది. ఇది నా అభిప్రాయానికి ఇక్కడ సెంటర్లో కానీ ఇప్పుడు మాది నెల్లూరులో మాకు సెంటర్లు ఉన్నాయి, ఒక 5-6 సెంటర్లు ఉన్నాయి. ఆ సెంటర్లలో 14 వేసామన్నారు. ఇసుక మీదనే ఎక్కువగా డిమాండ్ ఉంది. ఇసుక వదిలితే బ్రహ్మాండం ఉండదని నేను అంటున్నది. ఈ 100 రోజులలో జరిగిన దాంట్లో ఇంకా ముందుగానే దీన్ని ఇసుకని తొందరగా వదలమని నేను చెప్తున్నా. అయితే చివరిగా చెప్పండి అన్నయ్య, ఇటీవల విజయవాడలో వచ్చినటువంటి వరదలకు సంబంధించి ప్రత్యర్థి పార్టీ వాళ్ళు బోట్లను వదిలి ప్రకాశం బ్యారేజ్ యొక్క గేట్లను సైతం నాశనం చేయాలని చూస్తున్నారని చెప్పి ఆరోపణలు వచ్చినాయి కదా, దాని గురించి మీరేమంటారు? అలాగే విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క సహకారాలు మీకు ఎట్లా అనిపించింది? ఈ బోట్లు అనేది ఎన్ని అయితే మాకు తెలియదు, కానీ వాస్తవంగా అయితే ఆయన చంద్రబాబు నాయుడు కష్టపడింది మటుకు ఇది బ్రహ్మాండంగా ఉంది. ఇది అందరూ అర్చించాల్సిన విషయమేను. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన, ఒక 75 ఏళ్ళు వయసుగా బయటపడిన ఆయన. అతను అక్కడ నీరు అంటే నిద్ర నిర్మాణం లేకుండా అక్కడ తిరగతా ఆయన చేస్తున్నాడు. కాబట్టి దీని మీద అందరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన పని మంచిదే. కానీ బోట్లు అనేది మటుకు అది మనకు తెలియదు. కాబట్టి అది అంతవరకు నిజమే. అది మనం చూస్తున్నాం. అది బ్రిడ్జి గుద్దుకున్నది నుంచి అది మళ్ళీ కింద మునిగిపోయినాయి అన్ని చేశాడు. కాబట్టి అది కూడా మంచి పద్ధతే చేశాడు. అది మటుకు వాస్తవం బాగానే ఉంది. కానీ అది వదలటం అనేది అందరికీ చాలా బాధాకరం, ఏదో బోట్లు వదలటం. సరే, థ్యాంక్స్ అన్న.